ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీవైతే అడగక మునిపే నీ అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్నారని నువ్వు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకులను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లింపడా అని అడుగుగా చెల్లించినన్ను. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేం తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అని అనగా, అతడు అన్యుల యొద్దనని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రపునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎట్లా ఒక షెకిల్ దొరుకుతుంది, కాబట్టి దానిని పన్నుగా కట్టివేయమని అతడితో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నిజముగా నీకు అవసరమైతే అది నీ జీవితంలో దాని ఉపయోగం ఉందనుకుంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. చాలామంది జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే, వారికి అది అవసరం లేకపోయినా ఇతరుల దగ్గర అది ఉంది కాబట్టి తమ దగ్గర కూడా ఉండాలని కోరుకుంటారు. దాని ద్వారా తమ హోదా పెరుగుతుందని చాలామంది ఆలోచన చేసుకుంటూ ఉంటారు. ఇంకా లోకంలో ఘనత కొరకు ప్రతిదాన్ని ఒక అవసరంగా ఎంచుకుంటూ ఉంటారు. అది మనకు అవసరమే, అది మనకు అవసరమని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ దినాన ప్రభు అయితే ప్రతి విషయంలో ఆచితూచి ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. నిజంగా నీకేది అవసరమో దానిని మాత్రమే నువ్వు కోరుకున్నప్పుడు అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం కలిగిస్తుందని ఏదైనా తెలుసుకోగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానీ ఉదయకాలాన్ని ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ శద్రకు, మేష, అబేద్నెగోలు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. వారైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా అనేటువంటి ప్రార్థన ఆయన సముఖంలోనికి చేరినప్పుడు దానిని బట్టి అతను ఎంతగానో సంతోషించాడు. ఉదయాన్నే లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎంతోమంది ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి అవసరతల కొరకు, ఇంకా ముఖ్యంగా వారి అవసరతలు అనబడినటువంటి కోరికల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అటువంటి అగ్నిగుండంలో వారు పడిపోతూ ఉన్నప్పుడు దేవా మమ్మల్ని రక్షించని వారు అడగడం లేదు, కానీ దేవుడి నామాన్ని కనపరచడానికి వారు చెప్తూ ఉన్నారు. మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మాకు అవసరం లేదని వారు మాట్లాడుతున్న మాటలు ఆయన్ని వారితో పాటు అగ్నిగుండంలో ఉండేలా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుని కనపరిచేటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు. కనుక ఏది అవసరమో, ఏది కోరుకో ఏదైనా మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన అన్ని విషయాలు కూడా మన స్వాధీనంలో ఉంటాయి. మనం అడిగేది ప్రతిదీ కూడా మనకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఊరికినే మన చింత ఉండదు, ఊరికినే ఏడవటం ఉండదు, ఊరికినే గోజాడడం ఉండదు, మనం అలగడం ఉండదు, దేవుడి మీద సనుక్కోవడం కూడా ఉండదు. కనుక నిజమైనటువంటి అవసరం ఏదో ఖచ్చితంగా దేవుడు దాన్ని దయచేస్తాడు. కనుక అటువంటి అవసరత అది నిజమైందో కాదో నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధిలో నిజముగా ప్రార్థన చేయడం ద్వారా నీ అవసరత అది క్షేమాభివృద్ధి కలిగిస్తుందని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని నీకు దయచేస్తాడు. కనుక అటువంటి వివేచన కలిగినటువంటి శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నాయన, ఉదయకాలాన్ని తండ్రి మా అవసరతలని అడగక మునిపే ఎరిగి ఉన్నామని మాటను బట్టి నీకు స్తోత్రము తండ్రి. మాకు అవసరమైనటువంటి అన్నింటినీ మీరు దయచేస్తూ ఉన్నావు ప్రభా. మేము అడగక మునిపే ప్రభా మా అక్కర్లన్నీ ఎరిగి ఉన్నావు నాయన. మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయాలు అప్పగించుకుంటుండగా మీ నీతి, మీ సమాధానం, మహిమని దేవ మాకు తోడుగా వచ్చి నడిపించమని, బలపరచమని, కృపచూపమని, సమాధానంతో నీకు నడిపించమని, నీ సంగతులు గ్రహించుకుంటూ కావాల్సినటువంటి బలం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.